యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మనం ఎలాగైతే గత దినాల్లో తప్పిపోయిన కుమారుని గురించిన అనేక విషయాలు నేర్చుకుని మళ్ళీ మనం సరిచేసుకుంటూ వచ్చామో, ఈ రోజు నుండి రూతు గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రెండు గ్రంథాలు స్త్రీలు పేరిట రాయబడి ఉంది. 66 గ్రంథంలో రెండు గ్రంథాలు స్త్రీల పేర్ల రాయబడి ఉంది. ఒకటి ఎస్తేర్ గ్రంథం, మరి ఒకటి రూతు గ్రంథం. దీనిలో ఒక విశేషం ఏంటంటే, దీంట్లో మరి నయోమి అనే ఒక పెద్ద మనిషి కనపడుతుంది. కాబట్టి నయోమి గ్రంథం అని చెప్పకుండా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రూతు గ్రంథం అని రాసి పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ రూతు ఒక పాత్ర ఈనాటి సంఘానికి ఎంతో ఆదర్శంగా ఉంది కనుక 4 అధ్యాయాలు ఈ రూతు గ్రంథంలో కనపడతాయి. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం రూతు గ్రంథం అంతా చదివేయచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సిన సత్యం మాత్రం చాలా లోతైన విషయాలు మనకు ఉన్నాయి. కనుక రూతు గ్రంథంలో ఉన్న ప్రత్యేక విషయాలని మనం ధ్యానించబోతున్నాం. ఈ రూతు గ్రంథంలో నేను మీకు ఒక విషయం ఈరోజు ఉపోద్ఘాతం కింద ఒక్క చిన్న విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లైఫ్లో ఒకరు తప్పు చేసినా ఆ తప్పు ఆ వ్యక్తితో సంబంధించిన అందరినీ పీడించేస్తాయి. ఒక్కడు పాపం చేసినా ఆ పాపం వాడితో పోదు, వాడితో పాటు ఉన్న అందరికీ శాపంగా మారుతాయి. చూడండి, 2 ఉదాహరణ మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడేమో రూతుకి ఏమి తెలియదు పాపం, రూతుతో పాటు తోటి కోడలకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళ భర్త గారు కూడా ఏం తెలియదు. దీనికి ప్రధానమైన సూత్రధారి అతి పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కొని మరి సావు దెబ్బతినటానికి గల కారణం ఎవరంటే నయోమి అని పిలువబడుతున్న స్త్రీ. ఆమె యూదురాలే, కానీ ఏం పుణ్యం చెప్పండి. యూదురాలంటే దేవుని సేవించే మనిషిని అర్థం. దేవుని నేను సేవిస్తున్నానని చెప్పటంలో ఏం అర్థం ఉంది? ఎంత పెద్ద నేరానికి పాల్పడింది, ఎంత పెద్ద శిక్షకి పాల్పడిందో చూడండి. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కరు దెబ్బ అనేకులకు శాపం అవుతాయి, ఒక్కరు పాపం అనేకులకు శాపం తీసుకొస్తాయి. చూడండి, దావీదు మరి దేశంలో ఎవరెవరైతే సైనికులు ఉన్నారో, ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో అవన్నిటినీ లెక్క పెట్టాలని చెప్పి యోవాబుకు సెలవిచ్చాడు. 2వ దినవృత్తాంతం 24:9 మనకు కనపడుతున్నాయి. దాని తర్వాత దేశానికి తెగులు వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు ఒకవేళ అడగవచ్చు, ఏమండి మరి జనాభా లెక్క పెట్టడంలో సైనికులు ఎంతమంది ఉన్నా లెక్క పెట్టడంలో తప్పే ఉంది, సైనిక బలాన్ని పెంచుకోవచ్చు కదా, అందుకొరకే కదా లెక్క పెట్టాడు, లోటుపాటు సరి చేసుకోవచ్చు కదా అని మీరు అనవచ్చు. కానీ ఇంతవరకు యుద్ధం యెహోవాదే అని ప్రకటించుకుంటా వచ్చారు. గోలియాత్ దగ్గర నుండి మనం చూస్తే దావీదు యుద్ధ యెహోవాది అనుకుంటూ వచ్చాడు. సో దావీదుకు వచ్చే విజయం దేవుని నుండి రావాలి తప్ప ఖడ్గ నుండో లేకపోతే మానవ శక్తి నుండో బలం నుండో కాదు. ఈ విషయం దావీదుకు బాగా తెలుసు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. అందుకొరకే దావీదే ఏమంటున్నాడు తెలుసా? 2 సామెల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో నేను పాపం చేశాను అంటున్నాడు. ఈ పాపం దేశానికి పెద్ద తెగులు తెచ్చిపెట్టేసింది. చూసారా, దావీదు చేసిన పాపం దేశానికే తెగులుగా మారిపోయింది. చూడండి, అలాగే యోనా గురించి మీ అందరికీ తెలుసు. ఆయన దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే దర్శించుకు వెళ్ళాడు. ఆయనతో ఓడలో ప్రయాణం చేసే వాళ్ళందరూ మరి అతలాకుతలమయ్యారు, భయంకరమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కడి వలన నీ కుటుంబం అంతా ఈరోజు శపించబడుతుందో ఏమో, నీ ఒక్కడి వలన నీ పిల్లలు బాధపడుతున్నారో ఏమో, నీ వలన నీ యొక్క తాగుడు, నీలో ఉన్న చెడు, నీలో ఉన్న అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం, దుర్మార్గత ఇవన్నీ నీ యొక్క కుటుంబానికే శాపమైపోతుందో ఏమో. ఈరోజు మీ పిల్లల మొగం చూసేనా, మీ యొక్క ఇంట్లో ఉన్నవారు మొగం చూసేనా నువ్వు యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతాయి. ప్రభు ఈ మాటను దీవించినగాక.
నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, నా వలన కుటుంబం బాగుపడాలి తప్ప, సమాజం బాగుపడాలి తప్ప, మా ఊరు బాగుపడాలి తప్ప, నా వలన నా కుటుంబమో, సమాజమో, దేశమో అయ్యా శాపానికి గురి కాకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి రానై ఉన్న దినాల్లో నీ బిడ్డగా చేర్చుకొని నీకు సాక్షిగా చేయమని దీవించి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 13, 14 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు మన ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.